ఎప్పుడైనా అనిపించిందా నువ్వు ప్రాణంగా ప్రేమించేవాళ్ళు, నువ్వు ఎంతగానో నమ్మేవాళ్ళు నిన్ను సడన్గా దూరం పెడుతున్నారని? వాళ్ళకి అవసరమైనప్పుడు నువ్వు ముందుంటావు, కాని నీకు అవసరమైనప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఏమాత్రమూ రారు. నువ్వు పిలవగానే వెళ్తావు, కాని నువ్వు పిలిస్తే వాళ్ళకి పనులు గుర్తొస్తాయి. ఒక్క క్షణం ఆగి ఆలోచించు. వాళ్ళు నిన్ను ఎందుకు అంతలా నిర్లక్ష్యం చేస్తున్నారు? వాళ్ళ దృష్టిలో నీకు ఎందుకు విలువ లేకుండా పోయింది? తప్పు వాళ్ళది కాదు మిత్రమా, నీదే. అవును, నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావు. అది ఎలాగో, దాన్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇది ఖచ్చితంగా మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. ఎప్పుడూ అందుబాటులో ఉండటం. నీ విలువ తగ్గడానికి మొదటి కారణం నువ్వు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండటమే. ఒక చిన్న లాజిక్ చెప్తాను విను. గాలి, నీరు మన ప్రాణానికి చాలా అవసరం, కానీ అవి మనకు ఉచితంగా దొరుకుతాయి కాబట్టి మనం వాటికి పెద్దగా విలువివ్వం. అదే బంగారం, వజ్రాలు ఎప్పుడోగాని దొరకవు, అందుకే వాటికి అంత రేటు, అంత డిమాండ్. మనుషుల సైకాలజీ కూడా ఇంతే. వాళ్ళు పిలవగానే నువ్వు పరిగెత్తుకుంటూ వెళితే, వాళ్ళు మెసేజ్ చేయగానే సెకండ్లలో రిప్లై ఇస్తే, వీడికి వేరే పని లేదు, మనకోసం ఎప్పుడూ ఖాళీగానే ఉంటాడు అని అనుకుంటారు. ఎవరికోసమో నీ పనులను, నీ చదువును, నీ లక్ష్యాలను పక్కన పెట్టడం మానే. నీకంటూ ఒక సమయం ఉంది, దానికొక విలువ ఉంది అని అవతలి వాళ్లకు అర్థమయ్యేలా చెయ్యి. అప్పుడే నీకు గౌరవం దక్కుతుంది. రెండవ అతిపెద్ద తప్పు, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం. చాలామంది ఎదుటివాళ్ల ముందు నాకేం రాదు, నా వల్ల కాదు, నా బతుకింతే అని తమని తాము తక్కువ చేసుకుంటూ మాట్లాడుతుంటారు. దయచేసి విను. నిన్ను నువ్వు గౌరవించుకోకపోతే ఈ ప్రపంచం నిన్నెందుకు గౌరవిస్తుంది? నీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఒక గొప్ప భవిష్యత్తును నిర్మించుకోగల సత్తా నీలో ఉంది. కాని ఆ నిజాన్ని వదిలేసి వేరెవరో వచ్చి నీకు సర్టిఫికెట్ ఇవ్వాలని ఎందుకెదురు చూస్తున్నావు? వాళ్ల ముందు వంగి బతకాల్సిన అవసరం నీకు లేదు. నీ కష్టమేంటో, నీ నిజాయితీ ఏంటో నీకు తెలిస్తే చాలు. నీ గురించి నువ్వు గొప్పగా ఫీలవ్వు. అప్పుడే ఈ సమాజం నిన్ను ఆదరిస్తుంది. మూడవ కారణం, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని భయపడటం. నువ్వొక బట్టలు కొనుక్కున్నా, ఒక కొత్త పని మొదలుపెట్టినా నలుగురూ మెచ్చుకోవాలని ఎందుకు ఆరాటపడుతున్నావు? ఎవరికి నచ్చకపోయినా పర్వాలేదు, నీ మనస్సాక్షికి నచ్చితే చాలు కదా. గుర్తుపెట్టుకో, అందరినీ మెప్పించడానికి నువ్వు దేవుడివి కాదు, మనిషివి. ఎవరైతే అందరినీ సంతోషపెట్టాలని చూస్తారో వాళ్ళు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. నీకంటూ ఒక స్టాండ్ తీసుకో. నో చెప్పాల్సిన చోట మొహమాటం లేకుండా నో చెప్పు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి ఒక విలువ వస్తుంది. ఒంటరితనానికి భయపడి బంధాలను పట్టుకుని వేలాడటం. నీ విలువ పడిపోవడానికి నాల్గవ కారణం, నేను ఒంటరిగా మిగిలిపోతానేమో అన్న భయంతో నిన్ను బాధపెట్టే బంధాలను పట్టుకుని వేలాడటం. నిన్ను పదే పదే అవమానించేవాళ్ల దగ్గర, నిన్ను అర్థం చేసుకోని వాళ్ల దగ్గర ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని బ్రతిమిలాడుతున్నావు చూసేవా? అక్కడే నీ ఆత్మగౌరవం చచ్చిపోతుంది. ఎమోషనల్గా వీక్గా ఉన్నప్పుడు ఎవరైనా తోడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది సహజమే. కాని అడుక్కుంటే వచ్చేది సానుభూతి మాత్రమే, ప్రేమ కాదు. ఒంటరితనం అనేది ఒక శిక్ష కాదు మిత్రమా. అది నిన్ను నువ్వు లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రకృతి నీకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. నిన్ను వదిలేసి వెళ్లిన వాళ్ల గురించి ఏడవడం ఆపి, నీ ఎమోషన్స్ని నువ్వే హీల్ చేసుకో. ఎప్పుడైతే నీ ఒంటరితనాన్ని నువ్వు ఎంజాయ్ చేయడం మొదలు పెడతావో, అప్పుడే నీ నిజమైన విలువ ప్రపంచానికి పరిచయమవుతుంది. ఐదవది మరియు అత్యంత ముఖ్యమైనది కర్మ సిద్ధాంతం. కర్మ అంటే మనం ఇతరులకు చేసేది మాత్రమే కాదు, మనకు మనం చేసుకునేది కూడా. ఒక్కసారి ఆలోచించు, నిన్ను నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావు. బుద్ధుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ మొత్తం విశ్వంలో నీ ప్రేమకు, నీ కరుణకు
అత్యంత అర్హత ఉన్న వ్యక్తివి నువ్వే. కాని నువ్వేం చేస్తున్నావు? ఇతరుల కోసం నీ సంతోషాన్ని త్యాగం చేస్తూ నిన్ను నువ్వు ఒక చెత్తలా చూసుకుంటున్నావు. నువ్వు నిన్ను గౌరవించనప్పుడు కర్మ వలయం తిరిగి నీ జీవితంలోకి నిన్ను గౌరవించని వాళ్లనే తీసుకువస్తుంది. నువ్వు నిన్ను ఒక రాజులా, ఒక రాణిలా ట్రీట్ చెయ్యి. నీకంటూ కొన్ని రూల్స్ పెట్టుకో. అప్పుడు ఈ ప్రపంచం కూడా నీకు అదే గౌరవాన్ని ఇస్తుంది. నీ విలువను పెంచుకోవడమంటే బయట ఎక్కడో బజారులో వెతకడం కాదు, నీ లోపల ఉన్న దైవత్వాన్ని నువ్వు గుర్తించడం. నీ విలువ నువ్వే చేజేతులా పోగొట్టుకోడానికి 6వ కారణం ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా రియాక్ట్ అవ్వడం. నీ గురించి నువ్వు వివరణలు, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడం. ఒక అద్భుతమైన చాణక్య నీతి ఉంది: మూర్ఖులతో ఎప్పుడూ వాదించకు, నీ మౌనంతోనే వాళ్లను బదులిచ్చి ఓడించు. కాని నువ్వేం చేస్తున్నావు? నిన్ను అర్థం చేసుకోని వాళ్ల ముందు, నిన్ను జడ్జి చేసేవాళ్ల ముందు, నేను అలాంటి వాడిని కాదు, నా ఉద్దేశమది కాదు అని గంటలు గంటలు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడితే నీ మాటలకు అంత విలువ తగ్గిపోతుంది. నీ తప్పు లేనప్పుడు ఎవరి ముందు తల వంచకు. నీ సైలెన్స్ని ఒక ఆయుధంలా వాడు. ఎప్పుడైతే నువ్వు ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం మానేస్తావో, నీకంటూ ఒక బలమైన హద్దు గీసుకుంటావో, అప్పుడే జనాలు నీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. నీ మౌనమే నీ అసలైన విలువ. మిత్రమా, నీ విలువ అమూల్యమైనది. దాన్ని ఎవరికోసమో దేనికోసమో తగ్గించుకోకు. తలెత్తుకొని బ్రతుకు, గర్వంగా అడుగు ముందుకు వేయి. ఈ వీడియో గనక నీ ఆలోచనను కొద్దిగా అయినా మార్చి ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి నీ మనసులో ఏమనిపించిందో కింద కామెంట్ చెయ్యి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.